అంటే మన ఫ్రీక్వెన్సీని 100 నుండి 700 పెంచేస్తున్నాం ఆటోమేటిక్గా. అప్పుడేమవుతుంది, మనకి చాలా మంది ఎట్లా మేనిఫెస్టింగ్ చేయాలనో తెలీదు. అంటే ఏ స్టేట్ ఆఫ్ బీయింగ్‌లో ఉన్నో తెలియకుండా ఇట్లా రోబోట్‌లాగా రాసేస్తారు. అట్లా రాయటం వల్ల మేనిఫెస్టింగ్ రాదు. అసలైన రాసే పద్ధతి ఎట్లా ఉంటుందనేది ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇట్లాంటి వీడియో అయితే ఎక్కడా లేదు. సో ఇప్పుడైతే ఐయామ్ మేనిఫెస్టింగ్ కోచ్. నేనైతే నార్మల్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అయితే కాదు. నేనైతే ఇంటర్నేషనల్ అయితే ట్రైనింగ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే అసల ఎగ్జాంపుల్, మీకు 10,000 వస్తున్నాయి అనుకోండి. ఒక 20,000కి మేనిఫెస్టింగ్ తీసుకోండి. అదే 30,000కి మేనిఫెస్టింగ్ తీసుకోండి. ముందు మన బిలీఫ్ సిస్టమ్ అనేది పెరగాలన్నమాట. సో అంతేగాని మీకు 10,000 వస్తున్నాయి, ఒకసారి 2,00,000 కావాలి, 10,00,000 కావాలి అని చెప్పి మేనిఫెస్టింగ్ చేయకూడదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాకు ఒక 5,00,000 వస్తున్నాయి. నేను 10,00,000కి అయితే పెడుతున్నాను అనమాట. సో ఏమని రాయాలి, నాకు నెలకి 10,00,000 వస్తున్నాయి ఇప్పుడే. అంటే ఎప్పుడో కాదు, అంటే ఐ వాంట్ అని కాదు, ఆల్రెడీ వచ్చేస్తున్నాయి. ఇది ఫీల్ అవ్వాలి. తర్వాత వస్తే ఎట్లా ఉంటారు? సో అంతకుముందు మీకు 10,000 వచ్చినాయి, ఇప్పుడు నెలకి 10,00,000 వస్తున్నాయి. ఎట్లా ఉంటారు? హ్యాపీగా జాయ్ఫుల్గా ఉంటారు కదా. ఆ ఎమోషన్ రావాలి. నెక్స్ట్ ఏంటంటే ఎమోషనల్. తర్వాత ఫస్ట్ థాట్ ఏమంటే, నాకు నెలకి 10,00,000 వస్తున్నాయి. మన బ్రెయిన్లో కనిపించాలని అది 10,00,000 వస్తున్నట్టు. తర్వాత ఫీలింగు, తర్వాత ఎమోషన్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఏంటంటే, మన బాడీలో ఆటమ్స్ అనేవి థర్మల్ ఎనర్జీ ద్వారా వైబ్రేట్ అవుతాయి అనమాట. మీరు ఎప్పుడైతే ఇట్లా 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 ఫీల్ అవుతూ ఉంటారో, ఇట్లా నాకు ఆల్రెడీ వస్తుందని ఫీల్ అవుతూ ఉంటారో, మీ 100 ఉన్న ఫ్రీక్వెన్సీ మీది, 100 హెడ్జెట్స్ ఉన్న ఫ్రీక్వెన్సీ మీది 700కి వెళ్ళిపోతుంది అనమాట. 700కి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, మీకు అన్నీ అట్రాక్ట్ అవుతాయి, కోఇన్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. సో ఇది ఒక రోజుతో అయ్యేది కాదు, ప్రాసెసింగ్. మీ సబ్ కాన్షియస్ మైండ్ లెవెల్స్లో మారాలి. చాలా మంది కాన్షియస్గా చేస్తారు, సబ్ కాన్షియస్ మైండ్ అనేది నమ్మదు. మీకు అంతకే ఎంత గోల్ పెట్టుకోవాలని తెలియాలి. మీకు 10,000 వస్తుంది అనుకోండి, సో లక్ష కూడా గోల్ పెట్టుకోవాలి. 10,00,000 వస్తుంది అనుకోండి, 2 కోట్లు గోల్ పెట్టుకో. 10,00,000 వస్తుంది దానికి 25,00,000 గోల్ పెట్టుకోవాలి. అదే 1,00,00,000 వస్తుంది, 2 కోట్లు గోల్ పెట్టుకోవాలి. సో రిలేషన్షిప్లో వస్తుంది, అండ్ ప్రతి ఏరియాలో కూడా ఇది వర్క్ అవుతుంది. సో ఏంటంటే, ఫస్ట్ థాట్ వచ్చింది, నాకు నెలకి 10,00,000 వస్తుంది. తర్వాత ఫీలింగ్, తర్వాత ఎమోషన్, తర్వాత వైబ్రేషన్, తర్వాత మ్యాగ్నెట్ అవుతాం. బికమ్ ఏ మ్యాగ్నెట్ అనమాట. ఏదైతే కావాలనుకుంటున్నామో అది మనం ట్రాక్ చేసుకుంటాం మన దగ్గరికి. సైన్స్ ప్రకారం ఎవ్రీథింగ్ వైబ్రేషనల్, ఎవ్రీథింగ్ అండ్ ఎనర్జీ. ఆ ఎనర్జీనే మనం వైబ్రేషన్ ద్వారా అట్రాక్ట్ చేసుకుంటాం. సో ఎవ్రీథింగ్ అంటే ఏంటంటే, మనకి ఒక చైర్ తీసుకోండి, దానికి 720 520 ఫ్రీక్వెన్సీ ఉంది హెడ్జెట్స్. మీరు కూడా 520 వెళ్ళాలి. కార్ తీసుకోండి, 1000 హెడ్జెట్స్లో ఉంది. పెద్ద పెద్ద ఐటమ్స్ అన్నీ కూడా, డప్పు కానీ ఏమన్నా సరే 1000 ఫ్రీక్వెన్సీ అబోవ్లో ఉంటాయి, ఎన్లైట్మెంట్ స్టేట్లో ఉంటాయి. సో మీరేమో చాలా మంది ఏంటంటే స్టక్ అయిపోయి ఉంటారు 1000 ఫ్రీక్వెన్సీలో. సో వెళ్ళలేరు, అండ్ ఎన్లైట్మెంట్ స్టేట్కి వెళ్ళలేరు. అంటే 100లో ఉంటారు, లేకపోతే 700లో ఉంటారు. అట్లా ఉంటే కుదరదు. మీరు 1000 ఫ్రీక్వెన్సీకి వెళ్ళాలి. ఎన్లైట్మెంట్ స్టేట్కి వెళ్ళినప్పుడు మాత్రమే మనకి మేనిఫెస్టింగ్ వర్క్ అవుతుంది. సో ఎన్లైట్మెంట్ స్టేట్కి వెళ్ళడానికి మీరు ఇక్కడ మీకు ఎవరైతే కావాలో ఆ పర్సన్ రాసుకోవచ్చు, మీకు ఎంత కావాలో అంత రాసుకోవచ్చు. తర్వాత ఫీల్ అవ్వాలి, తర్వాత ఎమోషనల్ అవ్వాలి, తర్వాత వైబ్రేట్ అవ్వాలి, తర్వాత ఆటోమేటిక్గా 100 ఉన్నారు మీరు, అదే 700 ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోతారు. మళ్ళీ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్, 700 ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోయారు. మీకు హయ్యర్ లెవెల్స్లో ఏముంటాయి, డబ్బు, మనీ అన్నీ కూడా అట్రాక్ట్ అవుతాయి ఈజీగా. మనకి ఏదైతే అనుకుంటామో అన్నీ కూడా మన దగ్గరికి వస్తాయి. అర్థమైంది కదా. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఎప్పుడైతే మనం 100 ఫ్రీక్వెన్సీకి వచ్చేస్తాం, మనకి ఎప్పుడైతే డౌట్ వస్తుందో, సెల్ఫ్ డౌట్ వస్తుందో, ఎవరిపైన యాంగర్ అవుతామో, అవన్నీ కూడా లో వైబ్రేషన్ స్టేట్స్. ఎప్పుడు కూడా హై వైబ్రేషన్లో ఉండాలి. ఎప్పుడు ఒక గంటకి ఫీల్ అవుతూ ఉండాలి. సో ఫీల్ అవ్వడం వల్ల మన బాడీలో థాట్ రిలీజ్ అవుతుంది. థాట్ అనేది ఎలక్ట్రిక్ సిగ్నల్.
హార్ట్ అనేది మ్యాగ్నెటిక్ సిగ్నల్ అనేది విడుదల చేస్తుంది. ఈ 2 కలిపితేనే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ బయటకు వస్తూ ఉంటాయి. అవి వస్తూ ఉండాలి. గంటకి ఎన్ని సార్లు అనుకుంటే 20 సార్లు అనుకుంటే ఇంకా ఫాస్ట్ అవుతూనే ఉంటుంది. సో అర్థమైంది అనుకుంటా కదా. చాలా మంది కొంత మిస్టేక్ చేస్తున్నారు. సో మార్నింగ్ ఎప్పుడైతే బిగిన్ అవుతుందో ఈవినింగ్ వరకు అట్లా చూసుకోండి. లాస్ట్‌కి ఏంటంటే ఫస్ట్ ఏ స్టేట్‌లో ఉన్నారు? బీటా స్టేట్‌లో ఉన్నారా? లేదంటే బీటా అంటే కేఎస్‌గా ఉంటుంది. మనం ఏం రాస్తున్నామో అర్థం కాదు. అట్లా ఉండకూడదు. ఫ్రెష్ అయిపోండి, కూల్‌గా ఉండండి. అప్పుడు రాయండి. ఒక చిక్కు పైన నాకు ఆల్రెడీ వస్తున్నాయి 10,00,000 లేదా 20,000 వస్తున్నాయి, లేకపోతే 30,000 వస్తున్నాయని చెప్పి రాయాలి. తర్వాత అది ఫీల్ అవ్వాలి. ఈ బ్రెయిన్‌లో మనకి మన యూనివర్స్ ఏం తీసుకుంటుంది? మనం ఏం రాస్తున్నాం అన్నీ తీసుకోదు. ఫీలింగ్స్ తీసుకుంటుంది, వైబ్రేషన్ తీసుకుంటుంది, ఎనర్జీ తీసుకుంటుంది. సో ఎట్లా రెజినేట్ అవుతున్నాం తీసుకుంటుంది. మనం ఎట్లా ఉన్నామో తీసుకుంటుంది. అర్థమైంది కదా. కొంచెం మనం ఆ బిలీఫ్ సిస్టమ్ పెంచుకోవాలి. అంతేగాని లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోకూడదు. సో చాలా మంది ఏంటంటే తెలియక లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకుంటారు. 10,000 వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే 10,00,000 గోల్ పెట్టేసుకుంటారు. అట్లా అంటే మనం బిలీఫ్ సిస్టమ్ నమ్మాలి కదా. మన హార్ట్ నమ్మాలి. మన సబ్కాన్షియస్ మైండ్ నమ్మాలి. ఫస్ట్ చిన్నదాని నుండి కొంచెం స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. సో అర్థమైంది కదా. అనేది ట్రైనింగ్ అయితే తీసుకోవాలి వీటికి. సో ఫ్రీక్వెన్సీ ట్రైనింగ్ అనేది సబ్కాన్షియస్ లెవెల్స్లో ఉంటుంది. ఇది ఒక రోజుతో వచ్చేది కాదు. మేమైతే ట్రైనింగ్ అయితే ఇస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా వండర్ఫుల్గా ఉన్నారు. సో 1-to-1 ట్రైనింగ్ ఉంటుంది, ప్రైవసీ ఉంటుంది. మీరు ఇష్టం అనుకుంటే, మీరు బిలీఫ్ ఉంటే జాయిన్ అవ్వండి. మీకు టెస్ట్ మోడ్స్ కావాలన్నా మన ప్లేలిస్ట్లో ఉన్నాయి, అవి చూడండి. అండ్ మేమైతే డిఎం చేస్తే అడిగితే ఇస్తాం. సో సెలబ్రిటీ లెవెల్స్ కూడా జాయిన్ అవుతూ ఉంటారు మన దగ్గర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.